ఏంటే ఇది? దీన్ని చేయి చేసుకోవటం అంటారు. అదే ఎందుకని? ఆకలుంది, తినడానికి వంటకాలున్నాయి. కానీ మా తమ్ముడు లేడుగా, అందుకని డిష్లన్నీ ముందు పెట్టుకొని దిక్కులు చూడాలా? చూడాలి. అది కాదు లలిత, మా కోసం కాకపోయినా ఆ పెద్ద ఆయన గురించైనా కాస్త ఆలోచించాలి కదా. అవును, టైంకి భోంచేయకపోతే అల్సరో షుగరో వస్తే? అసలే మొన్న హార్ట్ అటాక్ హలో అనడానికి వచ్చి జస్ట్ మిస్ అయింది. ఇలా వేళకాని వేళ భోజనాలు, ఒంటిపూట భోజనాలు చేస్తే ఆయనకి ఏమన్నా అయితే ఫోటోకు దండేయాల్సి వస్తే? ఇదిగో అల్లుళ్ళు, మీరందరూ ఆకలి కాగలేకపోతే మింగి చావండి, అంతేగాని మీరు తినడం కోసం లేనిపోని రోగాలు నాకు అంటగట్టకండి. ఇంతకీ వీడెక్కడికి వెళ్ళినట్టమ్మా? ఉదయాన్నే పట్టుబట్టలు వేసుకుని బయలుదేరాడు నాన్న. పట్టుబట్టలతోనా? ఎక్కడికి? పట్టుబట్టలు వేసుకుని ఎక్కడికి వెళ్తారు? గుడికి వెళ్ళుంటాడు. పెళ్లి చూపులు కూడా వెళ్ళుండొచ్చుగా. అయితే వాడు ఎక్కడికి వెళ్ళాడన్న సంగతి మీతో చెప్పలేదన్నమాట. ఎందుకు చెప్పలేదు? గుడికి వెళ్తున్నానని నాతో చెప్పాడు. నాతో కూడా చెప్పాడు. నాకు అదే చెప్పాడు. చా మా తమ్ముడిని అనుమానిస్తే కళ్ళు పోతాయి. అనుమానం మీ తమ్ముడి మీద కాదు, మీ మీద. మీరు కవర్ చేస్తున్నారేమోనని మా డౌట్. అదిగో వచ్చేసాడు. అక్కలు బావలు ఏంటి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర చేరారు? డాన్స్ ప్రాక్టీస్ చేద్దామని. డైనింగ్ టేబుల్ దగ్గర ఎందుకు కూర్చుంటాం బామ్మద్దే? ఆకలి దంచేస్తుంది. నువ్వు వచ్చే వరకు ఆగాల్సిందేనని వీళ్ళు తినట్లేదు, మమ్మల్ని తిననివ్వట్లేదు. ఈ అక్కలకి ఈ తమ్ముడి మీద ఉన్న ప్రేమ లాంటిది. వీళ్ళ ప్రేమతో మా కడుపులు కాలిపోతున్నాయి. ఇప్పుడైనా తిందామా? అమ్మాయ్యా. అక్క, అసలు వాడు ఎక్కడికి వెళ్ళుంటాడు? ఎలా అడగని? అడిగితే వాడు మనకు చెప్పకుండా వెళ్ళాడని తెలిసిపోతుంది కదా. చైతు, గుడికి వెళ్ళామని మీ అక్కలు చెప్పారు. దర్శనం బాగా జరిగిందా? గుడికా? గుడికే కదరా నువ్వు వెళ్ళింది? ఏంటన్నా నువ్వు కూడా? మా అక్కలకి నాకు మధ్య ఎలాంటి దాపరికాలు లేవని నీకు తెలీదా? ఎందుకలా అబద్ధం చెప్తావు? నేను వెళ్ళింది గుడికి కాదు, ప్రమిళ ఇంటికి. ఎక్స్పెక్ట్ చేశాను. పట్టుబట్టలు వేసుకుంటే గుడికే వెళ్తారంట. ఏమండి, ఇది విన్నారా? మీ తమ్ముడు గుడికి వెళ్ళలేదంట. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళతో చెప్పి వెళ్తానని చెప్పి ఇదేం పని బామ్మర్ది? వెళ్ళాలనుకుని వెళ్ళలేదు బావా, అనుకోకుండా వెళ్ళాను. అంటే అదే నాన్న, నిన్ను కాపాడిందే అమ్మాయి.
అమ్మాయా? అబ్బాయి అబ్బాయి అవునవును, అబ్బాయి అబ్బాయి. అబ్బాయి కదా నాన్న నిన్ను కాపాడింది. అబ్బాయి అయితే అంత ట్రస్ట్ చేసి చెప్తున్నారు. ఆ, అబ్బాయే కాబట్టి. ఎందుకు నేను ఇలా అయిపోతున్నాను? ఎవరి కళ్ళల్లోకైనా ధైర్యంగా చూసి మాట్లాడే నేను ఆ అమూల్ బేబీ గాడి కళ్ళల్లోకి చూస్తే మాత్రం ఎందుకు డిస్టర్బ్ అయిపోతున్నాను? వాడి చెయ్యి తగిలితే ఇప్పటి వరకు ఎప్పుడు ఫేస్ చేయని పెయిన్ ఎందుకొస్తుంది? ఇంట్లో ఎవరిని చూసినా అమూల్ బేబీలా కనిపించడం ఏంటి? అసలు నాకేమైంది? చిలక, జ్యోతిష్యం, జాతకం, ప్రశ్న. జరిగింది చెప్తాం, జరుగుతున్నది చెప్తాం, జరగబోయేది చెప్తాం. చిలక, జ్యోతిష్యం, ప్రశ్న. కళ్ళ ముందు జరుగుతున్న మ్యాజిక్ ఏంటో చెప్తాం. గుండెల్లో చెలరేగే అలజడికి కారణమేంటో చెప్తాం. చిలక, జ్యోతిష్యం, ప్రశ్న. ఏయ్, నువ్వు చెప్తుంది నిజమేనా? చెప్పేది నేను కాదమ్మా, నా చిలక. ఏమడిగినా చెప్పేస్తుందా? ఎవ్రీథింగ్ చెప్పేస్తుంది. అంటే ఇప్పుడు నేను దేని గురించి ఆలోచిస్తుంది, ఏం జరుగుతుంది, దాని గురించి మొత్తం చెప్తావా? కూర్చుంటే కొంత చెప్తా, చేతిలో 100 పెడితే మొత్తం చెప్పేస్తా. చూడు, నేను అందరి దాన్ని కాదు. నువ్వు కరెక్ట్ గా చెప్పావనుకో, నువ్వు అన్న బంధించి వెళ్ళిపో. తేడా వచ్చిందో ఆ చిలుక ఎగిరిపోతుంది, నీ పిల్లకి ఎగిరిపోతుంది. ఓకేనా? చూడమ్మా, అబద్ధం చెప్పే అలవాటు నాకు గాని నా చిలక గాని లేవు. 20 ఏళ్ల వయసులో 60 ఏళ్ల బరువు మోస్తున్నావు, నిజమా? తండ్రికిచ్చిన మాట కోసం గరిట పట్టాల్సిన చేతితో రెంచి పట్టుకున్నావు, నిజమా? పేరుకు ఆడపిల్లవైనా కొడుకు స్థానం తీసుకున్నావు, కుటుంబాన్ని కాచుకుంటున్నావు, అవునా కాదా? అవును. మరైతే 100 ఇచ్చి చిలక జోస్యం చెప్పించుకో తల్లి. అమ్మా, నీ పేరు? సూర్య. పూర్తి పేరు? సూర్యకాంతం. అమ్మాయి గారు 100 ఇచ్చారు, నీతో జాతకం చెప్పించుకోవాలని నీ ముందుకొచ్చారు. ఒక్కసారి బయటకొచ్చి సూర్యకాంతం పేరు మీద చీటీ తీసిపోమ్మా నయనతారా. అమ్మా, ఆహా, ఏమొచ్చింది? రాధాకృష్ణులమ్మా ఈ సృష్టిలో ఆదర్శవంతమైన స్వచ్ఛమైన ప్రేమికులు. నా గురించి చెప్పమంటే వాళ్ళ గురించి చెప్తావేంటి? ఆ పాయింట్గా వస్తున్నాను తల్లి. చెప్తుంది నిజమో కాదో నువ్వే చెక్ చేసుకో. తేనెటీగల రూపంలో కొత్త బంధం నిన్ను తరుముకుంటూ వస్తుంది. పరిచయం పాతదైనా కళ్ళ ముందు ఇదివరకు లేని మ్యాజిక్ జరుగుతుంది. నువ్వు ఆడపిల్లవన్న విషయాన్ని గుర్తు చేస్తుంది. నువ్వు వద్దనుకున్నా ఆ చూపు నిన్ను వెంటాడుతుంది. ఇంకా చెప్పాలంటే చాలా ఉందమ్మా. కాకపోతే ఒక్క మాట, ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. ఏం జరుగుతుంది? నిన్ను వెంటాడే చూపు నీకు ఎదురుపడేను, నీ ముందు నిలిచేను, నీ గుండెల్లో అలజడి అదుపు తప్పేను. ఆపాలంటే అయ్యేది కాదు, దూరంగా వెళ్ళాలంటే జరిగేది కాదు. ఒక ముఖ్యమైన రోజుని నీ చేతుల మీదుగా అతగాడికి జరిపించే యోగం కనిపిస్తుంది. తినడానికి వంట చేసి పెడతావు, నిద్రపోవడానికి పడక రెడీ చేసి పెడతావు. చిలకలు చుట్టి నోటికందించి జోలపాటేం పాడు.
నాకు గరిట పట్టుకోవడమే సరిగా రాదు, వంటెలా చేస్తాను? వాడికి నేనెలా ఎదురుపడతాను? అయినా రాత్రి 12 గంటలకి రోడ్డు మీద నాకేం పనుంటుంది? ఆ టైంకి ఫుల్గా తిని ఇంట్లో ముసుగుతని పడుకుంటాను. నా వాకు పొల్లుపోదమ్మా, జరిగేది చెప్పా. ఆ టయానికి నువ్వు ఇంట్లో నిద్రపోయి ఉంటావో, వెతుక్కుంటూ అతగాడు ఉండే చోటుకే వెళతావో నేను చెప్పలేను. అయినా ఈ చిలక జోషుడు చెప్పిన గండం 12 గంటలకు కదా, ఇప్పుడు 11:30 అయ్యింది. 10 నిమిషాల్లో వచ్చేస్తే ప్రాబ్లం ఏముంటుంది? వెళదావా వెళ్ళవా? వెళ్తున్నా, అరవకు. సూర్య, ఏంటమ్మా? జాగ్రత్త. దానికి జాగ్రత్తలు చెప్తున్నావేంటే? దానికి ఎవరన్నా ఎదురు పడితే వాళ్ళు తీసుకోవాలి జాగ్రత్తలు. ముసలి బామొద్దా? కావాలి కావాలి, వెళ్ళమ్మా వెళ్ళి. అప్పుడు ముయ్ వస్తాను. ఏమండి, లేవండి. తమ్ముడు బర్త్డే కదా, టైం అవుతుందండి, లేవండి. తోకలో తమ్ముడు, తోకలో భార్య. ఇది కల కాదన్నమాట. ఏది కలో ఏది నిజమో తెలియకుండా పోతుంది. ఇప్పుడు నేనేమన్నా అన్నానా? చాలా ఎక్కువ మాట్లాడారు. ఐఎమ్ సారీ. మీ సారీ నాకేం అవసరం లేదు. బర్త్డే ఫంక్షన్ అయిన తర్వాత ఒకసారి మన ఇద్దరం కూర్చొని డిస్కస్ చేద్దాం. రండి. జీవితం అంతా ఫాలోయింగ్ బతుకే. ఏమండి, ప్రకాష్ ఏంటి పనినైందా? చైతుని విష్ చేయడానికి వెళ్దామా? బాగా అలర్ట్ గా ఉన్నట్టున్నారు. ఉండక చస్తావా? అలర్ట్ గా లేకపోతే చస్తాం గాని. పదండి. వర్షం కాదు, నేను. ఓ పక్క తమ్ముడికి విష్ చేయడానికి టైం అవుతుంటే మీకు నిద్ర ఎలా పడుతుంది? నన్ను లేపావా? జైల్లో కూడా ఇలా లేపరే. ఇక్కడ లేపారు. రండి, పదండి. అందరూ సైలెంట్ గా అడుగులో అడుగు వేసుకుంటూ రండి. ఇంట్లో ఉన్న ఎనపెట్టికి కన్నం వేయడానికి వెళ్తున్నావా? తమ్ముడికి సర్ప్రైజ్ ఇవ్వటానికి వెళ్తున్నాం. అలికడైతే తమ్ముడు ముందే నిద్ర లేచిపోతాడు. మనం వెళ్ళి నిద్ర లేపి బర్త్డే విషెస్ చెప్పాలి. అప్పుడు మా తమ్ముడు కళ్ళలో కనిపించే ఆనందాన్ని మనం చూడాలి. అబ్బా, వాడి కళ్ళల్లో ఆనందం చూడడానికి మా కంటికి కునుకు లేకుండా చేస్తున్నారు కదే. ఇంకా 12 కాలేదు. ఇంకా 5 నిమిషాలు ఉంది. షాపులు మొత్తం క్లోజ్ చేసున్నాయి. బాంబ్ తీసుకెళ్ళకపోతే ముసల్ది నన్ను తినేస్తుంది. ఎలాగైనా బాంబ్ తీసుకెళ్లాల్సిందే.
చైతు అత్తయ్య కాసేపు ఓర్చుకోండి. తల పగిలిపోతుందమ్మా. సూర్య వచ్చిందా? ఇంకా రాలేదత్తయ్య. అర్ధరాత్రి కదా, షాపులు తెరిచున్నాయో లేదో. ఉండండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఆ, అమ్మా అమ్మా. ఆ, అయ్యో, ఇదొచ్చేలోపు ప్రాణం పోయేలా ఉందమ్మా. అత్తయ్య, మంచినీళ్ళు తాగండి. ఆ, ఆ, ఆ. అమ్మా. ఆ. అయ్యో, అబ్బబ్బా అబ్బబ్బా. ఆ, ఈ మాయిదార్ తలనొప్పి ఇప్పుడే తగలబడింది ఏంటమ్మా? టైం 12 అవుతుంది. ఈ టైం వరకు ప్రమీల వాళ్ళ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయేంటి? అశోక్, అబ్బా, అసలే చైతు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడని నేను టెన్షన్ పడుతూ ఉంటే ఈ నసగాడు ఈ టైంలో కాల్ చేస్తున్నాడేంటి? ఇప్పుడు కనుక ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వీడు వదలడు, కాల్ చేస్తూనే ఉంటాడు. హలో. హాయ్ ప్రమీల, నిద్రపోతున్నావా? ఈ టైంలో నిద్రపోక ఏం చేస్తారు? డీప్ స్లీప్లో ఉన్నాను తెలుసా? అవునా? మరేంటి మీ ఇంట్లో లైట్లు ఇంకా వెలిగే ఉన్నాయి? అంటే వీడింటి బయటే ఉన్నాడా? నువ్వెక్కడున్నావు? మీ ఇంటి బయట. ఏంటి మీ ఇంట్లో లైట్లు వేసుకుని నిద్రపోతారా? లేదు, మా బామ్మకి తలనొప్పిగా ఉంటే సూర్య మెడిసిన్ తీసుకురావడానికని బయటికి వెళ్ళింది. మరి నిద్రపోతున్నాను అన్నావు? వీడు పెద్ద డిటెక్టివ్, నన్ను డిటెక్షన్ చేస్తున్నాడు. అంటే మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, నేను నిద్రపోతున్నాను. సరే, ఒకసారి బయటికి రా. దేనికి? అరే, నీతో మాట్లాడి ఎన్ని రోజులైందో తెలుసా? 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. ఇప్పుడు బయటికి రావడం నా వల్ల కాదు. అమ్మ బామ్మ మెలకుగా ఉన్నారు. ఇప్పుడు కానీ నేను బయటికి వస్తే ఇంకా అటు అటు బయటికి. అది కాదు ప్రమీల, ప్లీజ్. నేను చెప్తున్నాను కదా, నేను ఇబ్బంది పడితే నీకు ఇష్టమా? లేదు బంగారం, అంతగా ఇబ్బంది అయితే నువ్వు బయటికి రావద్దులే. అంటే గోడ దూకి నేనే నీ రూమ్లోకి వస్తాను. ఏ, నువ్వు అలాంటి పని మాత్రం చేయకు. నేను వస్తున్నాను అంతే, బాయ్. ఏ హలో అశోక్. అమ్మో, వీడిప్పుడు ఇంట్లోకి వస్తున్నాడు. ఈవేళ నేను దొరికిపోవడం ఖాయం. ఏ అమూల్ బేబీ, ఏం చేస్తున్నావు? బయటపడే దారి కనిపించక ఏం చేయాలో తెలియక టెన్షన్లో కోర్లు కోరుకుంటున్నాను. నీకెందుకు టెన్షన్? ఉండదా? సూపర్ మార్కెట్లో ఇరుక్కున్నప్పుడు నేను ఒక్కడే ఉన్నాను. అప్పుడు భయం ఒక్కటే ఉంది. ఇప్పుడు నువ్వు కూడా నా పక్కనే ఉన్నావు కదా, భయంతో పాటు టెన్షన్ కూడా యాడ్ అయింది. నేను చెప్పాల్సిన డైలాగులు నువ్వు చెప్పక అమూల్ బేబీ. ఎవరి డైలాగ్ ఎవరు చెప్తే ఏంటి? ఇద్దరం ఇరుక్కున్నాంగా. ఈ రాత్రంతా ఇక్కడే గడపాలా?
ఏమైనా గ్రహాలు వాటి ప్రభావం మనుషుల మీద పనిచేస్తుందంట. అమూల్ బేబీ, గ్రహాలు జ్యోతిష్యాల గురించి నా దగ్గర మాట్లాడుకు. అసలు వాడికి చెయ్యి చూపించాను కాబట్టి నాకు ఎక్కలేని టెన్షన్ పట్టుకుంది. లేకపోతే నేనెప్పుడు ఇలా లేను తెలుసా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం. దెయ్యం 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 దెయ్యం. అంటే ఎప్పటి వరకు దయ్యంలా నటించింది, దెయ్యంలా మాట్లాడింది నువ్వే కదా? నన్ను భయపెట్టింది నువ్వేనా? నిన్ను బేబీ. సారీ. నాకు నీ సారీ అవసరం లేదు, పో. భయం లేదన్నావుగా, ఎంత ధైర్యం ఉందో చూద్దామని అలా చేశాను అమూల్ బేబీ. నా బర్త్డే రోజు నన్ను ఏడిపిస్తున్నావు. సారీ చెప్పానుగా, వదిలే. దా. నేను రాను. రా. ఎక్కడికి? చెప్తాను. నేను రాను. రా. నేను రాను. రా. ఏంటి? ఈ రోజు నీ బర్త్డే కదా. ఇదేంటిది? బర్త్డే కేకు. ఇది బర్త్డే కేకా? కూల్ కేక్ లేదా? మనం ఏమైనా బయట ఉన్నావా కూల్ కేకులు తీసుకురావడానికి? నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ కానీ కేక్ అయితే ఏంటి, బన్ అయితే ఏంటి? ఆనందం అనేది కేక్ లో ఉంటుందా? ఇక్కడుంటుంది. నా లైఫ్లో ఇలాంటి కేక్ బన్ ఎప్పుడూ కట్ చేయలేదు. కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నాకెందుకు? కేక్ కట్ చేసిన తర్వాత పక్కనున్న వాళ్ళకి పెట్టాలి కదా. ఇక్కడ నాకు నువ్వు, నీకు నేను తప్ప ఎవరున్నారు? ఇప్పుడు నువ్వు నాకు తినిపించు. నేనా? ఇదిగో ఇవాళ నా బర్త్డే, మళ్ళీ ఏడిపిస్తావా? నేను నీకు తినిపించాను కదా, తినిపించు. బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ రౌడీ బేబీ.
ఏంటిది? ఏమైంది? ఏమవడం ఏంటి? ఆడపిల్లని ఇలా కౌగులించుకోవడమేనా? అంటే బర్త్డే సెలబ్రేట్ చేసావు కదా, థ్యాంక్స్ చెప్పడానికి ఇలా హక్ చేసుకోవడం కామన్. రౌడీ బేబీ ఏమైంది? రౌడీ బేబీని ఎప్పుడు ఇలా చూడలేదే.